నమస్కారం, నేను విమల్ ఆర్య. వెల్కమ్ టు లాగిన్ కెరీర్ కోచింగ్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ అండ్ కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉద్యోగాలకు ప్రయత్నించే వారి కోసం పూర్తి సమాచారాన్ని అందిస్తున్నామండి. ఈ వీడియోలో తెలంగాణ ఐటీ అండ్ కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్కు సంబంధించిన ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్, ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ తదితర లాంటి కంప్లీట్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాపిక్లోకి వెళితే ఈ వీడియోలో తెలంగాణ ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ గురించి మరియు ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఐటీ కమ్యూనికేషన్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసి 31 అండి. పోస్ట్ కోడ్ నెంబర్ 31, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్. ఈ పోస్ట్కి పురుషులు మరియు మహిళలు, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబులే. అలాగే ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలండి. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్, 21 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే ఈ పోస్ట్కి ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ అయిన ఇయర్, ఓకే, ఏదైతే సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆ సంవత్సరం జూలై 1 నాటికి ఏజ్ కట్ ఆఫ్ ఉంటుంది. అలాగే ఈ పోస్ట్కి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎన్సీసీలో కనీసం 6 నెలల పాటు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వారికి 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో కనీసం 6 నెలలు పనిచేసి తీసివేయబడిన వారికి 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుందండి. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ రెగ్యులర్ సర్వీస్ ఆధారంగా 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ తెలంగాణ ఐటీ అండ్ కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూద్దాం. సో ఈ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ లేదా బీటెక్లలో ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టులతో బీఈ బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీలో అర్హత ఉండాలండి. అండ్ నెక్స్ట్ ఈ పోస్టులు కూడా ఈ పోస్టులని ఏదైతే తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులని కూడా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేస్తారు. సో నెక్స్ట్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం 5 దశల్లో ఉంటుందండి. ఆ 5 స్టేజెస్ వచ్చేసి మొదటి దశలో ప్రీలిమినరీ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే ఈ ప్రీలిమినరీ ఎగ్జామ్ని క్వాలిఫై అవుతారో వాళ్ళకి రెండవ దశలో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీని నిర్వహిస్తారు. అండ్ థర్డ్ స్టేజ్ మూడవ దశలో పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని నిర్వహిస్తారు. ఈ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కూడా అర్హత సాధించిన వారికి 4వ దశలో ఫైనల్ రిటన్ ఎగ్జామ్ ఉంటుందండి. అలాగే ఫైనల్ రిటన్ ఎగ్జామ్లో కూడా మినిమం కట్ ఆఫ్ మార్క్స్ని సాధించిన వారికి 5వ దశలో మెడికల్ టెస్ట్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ని నిర్వహించి అర్హత గల అభ్యర్థులతో పోస్టులని భర్తీ చేస్తారు. సో నెక్స్ట్ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్లోని మొదటి దశ అయిన ప్రీలిమినరీ ఎగ్జామ్ గురించి వివరంగా చూద్దాం. ఈ ప్రీలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్కులకు 200 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్క్ చొప్పున 200 క్వశ్చన్స్కి గాను 200 మార్క్స్ ఉంటాయండి. అండ్ ఈ ప్రీలిమినరీ ఎగ్జామ్లో కేటగిరీల వారీగా క్వాలిఫికేషన్ మార్క్స్ చూస్తే జనరల్ కేటగిరీకి 40%, అలాగే బీసీ కేటగిరీకి 35%, అలాగే ఎస్సీ, ఎస్టీ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి 30% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఎవరైతే ప్రీలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి రెండవ దశలో పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ని నిర్వహిస్తారు. సో ఇప్పుడు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం. పిఎంటీలో ముఖ్యంగా హైట్, వెయిట్ అలాగే చెస్ట్కి సంబంధించిన మెజర్మెంట్స్ని చెక్ చేస్తారు. సో ఇప్పుడు ఐటీ అండ్ కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హైట్, వెయిట్, చెస్ట్ ఎంత ఉండాలో చూద్దాం. సో ఫస్ట్ మెన్ పురుషుల హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఊపిరి తీసుకున్నప్పుడు 4 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఎక్స్పాండ్ కావాలి. నెక్స్ట్ ఉమెన్ మహిళా అభ్యర్థులకు హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులతో పాటు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన మెన్ పురుష అభ్యర్థులకు హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఊపిరి తీసుకున్నప్పుడు 3 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి. అండ్ ఉమెన్ మహిళా కేటగిరీకి చెందిన అభ్యర్థులకు హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది.
సో ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ని పూర్తి చేసుకున్న వారికి థర్డ్ స్టేజ్లో 3వ దశలో పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ పీఈటీ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మొత్తం 5 ఈవెంట్స్ ఉంటాయి. ఆ 5 ఈవెంట్స్ వచ్చేసి 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్, షార్ట్ పుట్, హై జంప్ అండ్ ఫైనల్గా 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. సో ముందుగా 100 మీటర్స్ రన్నింగ్ గురించి చూద్దాం. సో 100 మీటర్స్ రన్నింగ్ని జనరల్ అభ్యర్థులు 15 సెకండ్స్లో పూర్తి చేయాలి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు 16.5 సెకండ్స్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అండ్ ఉమెన్ మహిళా కేటగిరీకి చెందిన అభ్యర్థులు 20 సెకండ్స్లలో ఈ 100 మీటర్స్ రన్నింగ్ని పూర్తి చేయాలి. అలాగే నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి జనరల్ అభ్యర్థులు 3.80 మీటర్స్ లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు 3.65 మీటర్స్ లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. అండ్ మహిళలు ఉమెన్ 2.50 మీటర్స్ లాంగ్ జంప్ చేస్తే సరిపోతుంది. తర్వాత షార్ట్ పుట్ జనరల్ అభ్యర్థులు ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు 7.26 కేజెస్ని 5.60 మీటర్స్ దూరం త్రో చేయాల్సి ఉంటుంది. అండ్ ఉమెన్ మహిళా అభ్యర్థులు 4 కేజెస్ని 3.75 మీటర్స్ విసిరితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ హై జంప్ వచ్చేసి జనరల్ అభ్యర్థులు 1.20 మీటర్స్ అంటే 120 సెంటీమీటర్స్ హై జంప్ చేయాలి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు 1.05 మీటర్స్ అంటే 105 సెంటీమీటర్స్ హై జంప్ చేస్తే సరిపోతుంది. అండ్ మహిళలకు ఈ హై జంప్ అనేది ఉండదండి. అండ్ ఫైనల్గా 800 మీటర్స్ రన్నింగ్. సో ఈ 800 మీటర్స్ని జనరల్ అభ్యర్థులు ఈ 800 మీటర్స్ని 170 సెకండ్స్లలో పూర్తి చేయాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు 200 సెకండ్స్లలో పూర్తి చేస్తే సరిపోతుంది. అండ్ ఉమెన్ మహిళలకు ఈ 800 రన్నింగ్ కూడా ఉండదండి. అండ్ ఈ ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి ఐటీ అండ్ కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కనుక ఇది పురుషులు మెన్ అభ్యర్థులు 5 ఈవెంట్స్లలో ఏదైనా 3 ఈవెంట్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ ఆ 3 ఈవెంట్స్లలో 800 మీటర్స్ రన్నింగ్ అనేది కంపల్సరీగా క్వాలిఫై కావాలండి. అండ్ ఉమెన్స్ మహిళా అభ్యర్థులు వాళ్ళకు కేటాయించిన 3 ఈవెంట్స్లలో ఏదైనా 2 ఈవెంట్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ ఆ 2 ఈవెంట్స్లలో 100 మీటర్స్ రన్నింగ్ని కంపల్సరీగా క్వాలిఫై కావాలి. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ క్వాలిఫై అయిన వారికి 4th స్టేజ్లో 4వ దశలో ఫైనల్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫైనల్ రిటన్ ఎగ్జామ్లో మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. అవి పేపర్ 1 ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ 1 ఇంగ్లీష్ 100 మార్క్స్కి ఉంటుంది. అండ్ పేపర్ 2 అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ ఇది 100 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఫైనల్గా పేపర్ 3 టెక్నికల్ పేపర్ ఈ పేపర్ 200 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఈ పేపర్స్ టైం డ్యూరేషన్ వచ్చేసి ఒక్కో పేపర్కి 3 గంటలు 3 అవర్స్ చొప్పున టైం డ్యూరేషన్ ఉంటుందండి. అండ్ ఈ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ అభ్యర్థులకు 40%, బీసీ అభ్యర్థులకు 35%, ఎస్సీ ఎస్టీ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు 30% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. సో ఈ ఫైనల్ రిటన్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని ఆధారంగా కట్ ఆఫ్ని నిర్ణయించి కేటగిరీల వారీగా అభ్యర్థులను మెడికల్ టెస్ట్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అండ్ ఫైనల్ రిటన్ ఎగ్జామ్లోని పేపర్ 2, పేపర్ 3లలో వచ్చిన మార్కుల ఆధారంగానే పోస్టులని భర్తీ చేస్తారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా ప్రీలిమినరీకి సంబంధించిన సిలబస్ చూద్దాం. సో ప్రీలిమినరీ సిలబస్ వచ్చేసి మెటీరియల్స్ అండ్ కాంపోనెంట్స్, ఫిజికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రాన్ డివైజెస్ అండ్ ఐసీస్, అలాగే నెట్వర్క్ థియరీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్, అలాగే పవర్ ఎలక్ట్రానిక్స్, అలాగే అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, అలాగే డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ యాంటెనాస్, అలాగే మైక్రోవేవ్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ మైక్రో ప్రాసెసర్స్, అలాగే టెలివిజన్ ఇంజనీరింగ్, రాడర్స్ అండ్ ల్యాండింగ్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ టెలిఫోన్ సిస్టమ్ అండ్ ఫైనల్గా మల్టీప్లెక్సింగ్ అండ్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్కి సంబంధించి ఈ సిలబస్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ని అడుగుతారండి ప్రీలిమ్స్లో. అండ్ నెక్స్ట్ మెయిన్స్ విషయానికి వస్తే మెయిన్స్లో పేపర్ 1 ఇంగ్లీష్ సిలబస్ చూద్దాం. సో ఇంగ్లీష్ ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అండి. ఈ పేపర్ 1 ఇంగ్లీష్లో మొత్తం 2 పార్ట్స్గా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు, పార్ట్ ఏ ఇంకా పార్ట్ బి. పార్ట్ ఏ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ అండి. ఈ పేపర్ 25 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఈ పేపర్లో మొత్తం 45
50 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ అండ్ దీని సిలబస్ టాపిక్స్ వచ్చేసి యూజేజ్, ఒకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్ అండ్ అదర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫార్మాట్. సో ఈ ఆబ్జెక్టివ్ టైప్ పార్ట్ ఏ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లో 25 మార్క్స్కి ఉంటుంది కదండి. ఈ పార్ట్ ఏలో మాత్రమే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 1 ఇంగ్లీష్ పార్ట్ బి, ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇది 75 మార్క్స్కి ఉంటుంది. సో దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours 15 minutes అండ్ దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అండ్ దీని సిలబస్ టాపిక్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ కవరింగ్ రైటింగ్ ఆఫ్ ప్రిసైజ్, అలాగే లెటర్స్, రిపోర్ట్స్, ఎస్సే, టాపికల్, పారాగ్రాఫ్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఇదండి పేపర్ 1 ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్కి సంబంధించిన సిలబస్. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఈ ఐటీ అండ్ కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఫైనల్ సిలబస్ చూద్దాం. సో పేపర్ 2 వచ్చేసి ఫైనల్ సిలబస్ వచ్చేసి పేపర్ 2 అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ చూసుకుంటే అర్థమెటిక్ సెక్షన్ నుంచి ప్రాబ్లమ్ రిలేటింగ్ టు నెంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, మెన్జురేషన్ అండ్ ఎక్సెట్రా. సో అర్థమెటిక్ సెక్షన్ నుంచి ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ని అడుగుతారు. అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సెక్షన్ నుంచి వర్బల్ అండ్ నాన్ వర్బల్, టైప్ అండ్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పాషియల్ విజువలైజేషన్స్, స్పాషియల్ ఓరియంటేషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ ఎక్సెట్రా. సో పేపర్ 2లో అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ని అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా పేపర్ 3 సిలబస్ చూద్దాం. సో ఈ పేపర్ 3 వచ్చేసి టెక్నికల్ పేపర్ అండి. సో ఈ టెక్నికల్ పేపర్ సిలబస్ టాపిక్స్ వచ్చేసి మెటీరియల్ అండ్ కాంపోనెంట్స్, అలాగే ఫిజికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అండ్ ఐసీస్, అలాగే నెట్వర్క్ థియరీ, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, అలాగే ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్, అలాగే పవర్ ఎలక్ట్రానిక్స్, అలాగే అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ యాంటెనాస్ అండ్ మైక్రోవేవ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైక్రో ప్రాసెసర్స్, అలాగే టెలివిజన్ ఇంజనీరింగ్, అలాగే రాడార్స్ అండ్ ల్యాండింగ్ సిస్టమ్స్, అలాగే కంట్రోల్ సిస్టమ్స్ అండ్ ఫైనల్గా టెలిఫోన్ సిస్టమ్కి సంబంధించి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ని పేపర్ 3లో అడుగుతారండి. సో ఇదండి ఐటీ అండ్ కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన పూర్తి సమాచారం. అలాగే ఐటీ అండ్ కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా లాగిన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, నమస్కారం.